నార్మల్ దోశ లాగానే మల్టీగ్రెయిన్ దోశ కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఎలాగో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను మల్టీగ్రెయిన్లో ఉండే అన్ని రకాలు పావు కేజీ చొప్పున అయితే తీసుకున్నాను. కానీ పెసలు మాత్రం 1 కేజీ తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా పావు కేజీ తీసుకున్నాను అనమాట. అరికలు, సామలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇలా మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇలా నేను తీసుకున్న అన్ని రకాలు కూడా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో అయితే పోసేసుకున్నాను. నాకు కావాల్సినప్పుడల్లా ముందు రోజు నైట్ నేను ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక చిన్న గ్లాసులు నానబెట్టుకుంటాను అనమాట. మార్నింగ్కి నానిపోతాయి కదా, ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బేసుకొని దోశ అయితే వేసేసుకుంటాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. అలాగే కొంచెం శనగపిండి, కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటికి బదులుగా ముందు రోజు నైటే నానబెట్టుకునేటప్పుడు కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మెంతులు కూడా నానబెట్టుకున్నాను. టేస్టీ అండ్ హెల్దీ దోశ అయితే రెడీ అయిపోయింది.